హాయ్ అండి. అందరికీ నమస్కారం. మనకు నిన్న జరిగిన 'బిగ్ బాస్' షోలో వచ్చేసి స్టార్టింగే మనకు డాన్సర్స్ డాన్స్ చేస్తా ఉంటారు. మన కంటెస్టెంట్స్ అన్న డైలాగ్స్ 'ఫెయిల్డ్ సంచాలక్' అని 'సోనియా', 'మై గుడ్‌నెస్' అని 'ప్రేరణ' అండ్ 'మై బ్యాడ్‌నెస్' అని 'సీత' అన్న ఇవన్నీ వచ్చేసి మనకు సాంగ్‌లో ర్యాంప్ చేశారనమాట. యాక్చువల్లీ ఇవి లాస్ట్ ఇయర్ అట్లా ఏం లేకుండే. ఇవి ఈ ఇయర్ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్‌గా మంచిగా ఒక డిఫరెంట్ థింకింగ్‌తో కొద్దిగా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసే విధానంలో చాలా బాగా తెచ్చారు. ఇక అలా వాళ్ళు ఆ సాంగ్ వచ్చేసి వాళ్ళ డాన్సర్స్ కొద్దిగా సేపు డాన్స్ చేసిన తర్వాత మన 'నాగార్జున' గారొచ్చి 'నేనే హీరో' అనే సాంగ్‌కు డాన్స్ చేస్తాడనమాట. 'నేనే హీరో' సాంగ్ కూడా మనకు ప్రోగ్రామ్ రిలేటెడే ఉంటుంది. ఎందుకు ఆ సాంగ్‌కు డాన్స్ చేశారనేది మనకు తర్వాత తెలుస్తుంది. ఏందంటే ఈరోజు ఒకటి గేమ్ జరుగుతుందన్నమాట. ఆ గేమ్‌కి రిలేటెడ్‌గా ఈ సాంగ్ ఉంటుంది. మనకు ఆ గేమ్ మనం చూసాం కదా! 'హీరో జీరో టాస్క్' అందుకే 'నేనే హీరో' అని నాగార్జున గారు ఆ సాంగ్‌లో మంచి స్టెప్పులేసి డాన్స్ చేశారన్నమాట. డాన్సర్స్ మనకు సేమ్ రెగ్యులర్‌గా నాగార్జున గారు చేసినట్టు బాగా అనిపిస్తుంది. తర్వాత మన టీవీలోకి వెళ్దామని నాగార్జున గారు వచ్చి స్టార్ట్ చేస్తారు. అంతకుముందు జరిగింది. నబిల్ అండ్ ఓమాదిత్య గారు మాట్లాడుకుంటారనమాట. ఓమాదిత్య నాకు ఆ క్లాన్‌లో సెట్ అవ్వట్లేదు అంటే, నబిల్ అంటాడనమాట. వాళ్ళంతా టీమ్‌గా ఉంటారు కదా! నువ్వు సడెన్‌గా క్లాన్ ఎళ్ళాలంటే నీకు అక్కడ సెట్ అయితలేదన్నా. నువ్వు ఎందుకంటే కాంతారా క్లాన్‌లో చాలా రోజుల నుంచి ఫస్ట్ నుంచి కూడా ఇక్కడే ఉన్నావు కదా! ఇప్పుడు సడెన్‌గా అక్కడికెళ్ళేటోలంటే నీకు సెట్ అయితలేదు అని ఇద్దరు మాట్లాడుకుంటుంటే, నిన్న ఏదో గొడవ జరిగింది గదా! ఏదో ఇనబడుతుంది నిన్న సీతాది ఏదో 'సీత' సాంగ్ ఏదో అనుకుంటా ఏదో గొడవ అవుతుందంటే, నీకు తెలవదా అసలు సీతకు నిఖిల్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఆమెకు చాలా ఇష్టం, ఇంట్రెస్ట్ అంటే, అవునా! అదే అరే నాకు అసలు ఐడియా లేదే అసలు నువ్వు ఎక్కడన్నా ఇంట్లో చూడు ఒకసారి అది అని ఇద్దరు డిస్కషన్ అయితది. సో, తర్వాత ఏమైతదంటే 'ప్రిజ్మా'ది ఒకటి ర్యాంప్ వాక్ జరుగుతుందనమాట. ఈ 'ప్రిజ్మా' ర్యాంప్ వాక్‌లో మన హౌస్‌లో ఉన్న లేడీస్ అందరూ ర్యాంప్ వాక్ చేస్తారనమాట. ఆ ర్యాంప్ వాక్‌లో మనకు సంచాలక్‌గొచ్చేసి మన ఓ మణికంఠ సంచాలకు, మిగిలిన లేడీస్ కంటెస్టెంట్ అందరూ ర్యాంప్ వాక్ చేస్తారు. ఫస్ట్ సీత ఎళ్తది. సీత ఫస్ట్ వచ్చేసి ర్యాంప్ వాక్‌లో వాళ్ళు ఇచ్చిన టాస్క్ వైస్ సీత వచ్చేసి ఫస్ట్ ఉంటది. సంచాలక్‌గా మణికంఠ ఆల్రెడీ మనకు తెలిసిందే. మణికంఠని సంచాలక్‌గా పెట్టారు. అతను 'ప్రిజ్మా' గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఒక్కొక్కరిని మనకు అక్కడికి పిలుస్తారు. ఫస్ట్ వచ్చేసి మనకి సీత వస్తది. సీత వచ్చి ర్యాంప్ వాక్ చేస్తదన్నమాట. సీత ర్యాంప్ వాక్ చేసిన తర్వాత ఒక్కొక్కళ్ళు అందరూ ర్యాంప్ వాక్ చేశారు. ర్యాంప్ వాక్ కంప్లీట్ అయిన తర్వాత ప్రిజ్మాయి కొన్ని డ్రెస్సులు మన 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్న లేడీస్‌కి ఒక్కొక్కళ్ళకి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతదనమాట. ప్రిజ్మా ప్రమోషన్స్ పర్పస్ ఇది. వాళ్ళు డ్రెస్సులు తీసుకుంటారనమాట. డ్రెస్సులు తీసుకున్న తర్వాత నైట్ టైమ్‌లో ఏమైతదంటే మనకు మణికంఠ అండ్ సోనియా మాట్లాడుకుంటారు. మణికంఠ అంటాడు, "అక్క అచ్చే బిగ్ బాస్ అచ్చే నామినేషన్స్‌లో కొద్దిగా నాకు చూడు" అది ఇది అంటే, "అప్పటిది అప్పుడే చూద్దాం. ఇప్పుడేం మాట్లాడకు" అది ఇది అంటే, లేదక్క" అది ఇది అంటే, "సరే నువ్వు నేను ఎళ్ళిపోమక్క ఈ వీక్ ఉంటామని కాన్ఫిడెన్స్ ఉంది నామినేషన్స్‌లో" అంటే ఆమె భయపడతా ఉంటది. నామినేషన్స్ గురించి ఆలోచిస్తది. ఇగ ఆలోచిస్తా ఉంటే ఇగ మన మణికంఠ అంటాడనమాట. ఆమె ఆలోచించకుండా "అరేయ్! నన్ను సతాయించొద్దురా" అది ఇది అని అంటుంటుంది. అప్పుడొచ్చేసి మణికంఠ వాళ్ళిద్దరి మధ్య ఏం డిస్కషన్ అయితుందంటే, హ్మ్. "నువ్వు ర్యాంప్ వాక్ బాగా చేసావక్క" అంటే, "ఆ! నాకు తెలుసు" అనుకుంటా ఎళ్ళిపోతుంది. తర్వాత పృథ్వీ వాళ్ళ టీమ్ ఏమైతదంటే, పృథ్వీ, సోనియా వీళ్ళందరూ ఏందంటే మాట్లాడుకుంటుంటారు. పృథ్వీ అంటాడు, "నా మీద సమ్ ఇంట్రెస్ట్ ఉంది" అది ఇది అని ఎవరి గురించో మాట్లాడుతా ఉండే బిగ్ బాస్. యష్మి మైక్ ధరించు, సోనియాకి మైక్ పెట్టుకో, నిఖిల్ మైక్ పెట్టుకో అని అందరికి చెప్తాడు. చెప్తే ఇలాంటి ఇంట్రెస్ట్ టాపిక్‌కి బిగ్ బాస్ మైక్ పెట్టుకోమంటాడని కామెడీ కామెడీ అయిపోతుంది. తర్వాత ఏమైతదంటే మనకొచ్చేసి నబీల్‌కు డిస్టర్బెన్స్ అయితదనమాట. ఆయనొచ్చేసి నాకు సౌదీలో ఉన్నాను సార్. నాకు అనవసరంగా వీళ్ళు సడెన్‌గా డిస్టర్బ్ చేశారని ఫీల్ అయితాడు. తర్వాత నాగార్జున గారొచ్చి గేమ్ స్టార్ట్ చేస్తారనమాట. నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చి మన టీవీలోకెళ్ళి గేమ్ స్టార్ట్ అయితదనమాట. హీరో జీరో స్టార్ట్ అయితది. హీరో స్టార్ట్ కాంగానే మనకొచ్చేసి ఫస్ట్ హీరో జీరో స్టార్ట్ కాంగానే వచ్చేసి ఫస్టు యష్మిని పిలుస్తాడు. యష్మిని పిలిచి, "ఏంది యష్మి నిన్న వచ్చేసి బాయ్స్ బాయ్స్ ఎంతమందున్నారు? జెంట్స్ ఎంతమందున్నారు?" అని అడుగుతాడనమాట. ఎందుకంటే ఆమె మణికంఠని ఎళ్ళిచ్చింది కదా మొన్న 4 బాయ్స్ అని. అంటే
5/6 గర్ల్స్ అని చెప్తది. సరే, సరే దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందామని అవి స్టాంపు 0 వాళ్ళకి స్టాంప్ ఎయాలి. హీరో వాళ్ళకు కిరీటం పెట్టాలి. టాస్క్ స్టార్ట్ అవుతదనమాట. అని అది అవొచ్చేసి ఆ రూమ్‌లోకేనో తెచ్చేసి మనకు ఫ్రంట్‌లో పెడతారు. ఇదంతా జరుగుతుందనమాట. మా యష్మిని గూడా మా అన్నట్టు నాగార్జున గారు కొద్దిగా అని తర్వాత మాట్లాడుతూ ఇవన్నీ అన్నాక ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మణికంఠకి స్టార్ట్ అయితది మనకు గేమ్ వచ్చేసి. మణికంఠకు "నువ్వు హీరో అని ఎవరిని అనుకుంటున్నావు" అని మణికంఠని నాగార్జున గారు అడుగుతారు. అడుగుతూ వచ్చేసి మణికంఠ సీత పేరు చెప్తాడనమాట. మణికంఠ సీత పేరు చెప్తాడు. సీత ఎందుకంటే సీత గేమ్స్ బాగా ఆడుతుంది. ఈ మధ్య అందరితోని క్లాన్ చీఫ్‌గా అందరిని సమానంగా చూస్తది. డెసిషన్స్ కూడా క్విక్‌లీ డెసిషన్స్ తీసుకుంటది. అందరిని అందరితోని బాగుంటది. ఎలాంటి పార్షియాలిటీ ఉండదు అని బాగా మణికంఠ సీత గురించి చెప్తే నాగార్జున గారు కూడా అంటారనమాట. నాగార్జున సీత నాకు కూడా హీరోలానే అనిపించిందంటే సీత హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే. థ్యాంక్ యూ సార్ అని నాగార్జున గారికి కూడా చెప్తది సీత. తర్వాత ఏమైతదంటే జీరో ఎవరు అంటే జీరో వచ్చేసి మనకు నైనికాకి ఇస్తది. నైనిక ఎందుకంటే ఇంతకుముందు ఫస్ట్‌లో బాగా ఎనర్జిటిక్‌గా ఉంది. గేమ్స్ కూడా బాగా ఆడింది. యాక్టివ్‌గా ఉండేది. కాకపోతే ఇప్పుడు ఆ యాక్టివ్‌నెస్ లేదు. డల్ అయిపోయింది. ఆహ్, ఎక్కువ గేమ్స్‌లో పార్టిసిపేషన్ లేదు. ఎవరితో సరిగ్గా మాట్లాడట్లేదు అని మణికంఠ చెప్తాడు జీరో ఇచ్చి. స్టాంప్ ఏస్తాడు. రెడ్ స్టాంప్. తర్వాత నాగార్జున అంటాడు, "జరిగిన తర్వాత ఆలోచించొద్దు. ఓవర్ థింకింగ్ చేస్తే ఇప్పుడున్న టైం వేస్ట్ అవుతది. నైనిక నువ్వు గేమ్‌లోకెళ్ళు మంచిగా ఆడు. అప్పుడే నువ్వు ఏమన్నా చేయగలవు" అంటే, "ఓకే సార్" అన్నాక, "ఓకే సార్ నేను సెట్ అయితానంటే" ఓకే అని అయిపోతుంది. యష్మిది వస్తదనమాట. యష్మికి ఎవరిని హీరో చేస్తావు అని అంటే, యష్మి వచ్చేసి నబీల్ పేరు చెప్తది. నబేష్ నబీల్ వచ్చేసి ఇమిటేషన్ గూడా ఓమాదిత్య గారిది ఇమిటేషన్ గూడా చాలా బాగా చేశాడు గదా! నాకు ఇమిటేషన్ నచ్చింది. అదే కాకుండా నబీల్ ఈ వీక్ కూడా టాస్క్ బాగా ఆడాడు. అంతే నామినేషన్స్‌లో గూడా నబీల్ పర్ఫార్మెన్స్ కొద్దిగా బావుంది. నబీల్‌ది నాకు నచ్చింది సార్ అంటే, సరే ఓకే. నబీల్‌కు కిరీటం పెడతది యష్మి. తర్వాత ఏందంటే నబీల్ చెప్తాడనమాట. ఇట్లా సౌదీలో ఉండే సార్ నేను రాత్రి వీళ్ళు నాకు డిస్టర్బ్ చేశారు. నాకు సౌదీలో యష్మి, నిఖిల్ ఎందుకొచ్చారని నేను పరిచయం అయ్యాను. వీళ్ళు రాత్రి మీరు వీళ్ళ పేర్లు చెప్తే ఆళ్ళు నేను నిద్రలో ఉన్న నా దగ్గరికొచ్చారు అది ఇది అని చెప్తే అదంతా అయిపోతుంది. తర్వాత నైనికకి 0 ఇస్తది. సేమ్ ఆమె ఈ వీక్ సరిగ్గా లాస్ట్ వీక్ పెర్ఫార్మన్స్ బాలేదు అని జరుగుతది. సరే ఓకే అన్న తర్వాత నబీల్ వచ్చేసి హీరో వచ్చేసి పృథ్వీకి ఇస్తాడు. 0 వచ్చేసి మణికంఠకిస్తాడు. పృథ్వీ లాస్ట్ వీక్ గేమ్స్ బాగా ఆడాడు. అది వచ్చేసి 3 అవర్స్ టాస్క్ కూడా బాగా ఆడాడని చెప్తది. 3 అవర్స్ టాస్క్ కూడా బాగా ఆడాడని చెప్తాడు కదా! మణికంఠ కొద్దిగా అందరిని నమ్మిన వాళ్ళను నామినేషన్ చేస్తా ఉంటాడు. అంతే మణికంఠ ఏమంటాడంటే ఇప్పుడు మణికంఠ ఏం చెప్తాడంటే, "సార్ నేను అలా ఏం లేదు. నాకు అనిపించిన వాళ్ళని చేస్తాను" అంటే నాగార్జున అంటాడనమాట. "నువ్వు టాస్క్‌లో గూడా నేను ఆహ్, వాల్యూ పాయింట్స్ చెప్పాను సార్. అట్లా ఏం చెప్పలేదు" అని అంటున్నాననమాట. నాగార్జున గారు అంటాడు, "మళ్ళీ నువ్వు కన్‌ఫ్యూజ్ అయితున్నావంటే" "అవును సార్ నేను కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతున్నట్టే అనిపిస్తుంది." "అరే నువ్వు స్టాండ్ తీసుకో మణికంఠ. నువ్వు స్టాండ్ తీసుకోవాలి. నువ్వు అట్లా ఏదో" అంటే "ఓకే సార్. ఓకే" అని ఆ డిస్కషన్ మణికంఠన్ కొద్దిగా క్లాస్ పీకినట్టు అవుతుంది. తర్వాత ఓమాదిత్య గారొచ్చేసి నిఖిల్ చీఫ్‌గా లాస్ట్ 3 వీక్స్ చీఫ్ ఉన్నాడు. కొన్ని గేమ్స్ కూడా బాగా ఆడాడని ఓమాదిత్య నిఖిల్‌కి హీరో ఇస్తాడు. 0 వచ్చేసి మణికంఠకి ఇస్తాడనమాట. మణికంఠ టీమ్ ప్లేయర్‌గా ఆడట్లేదు. సింగిల్ టాస్క్ ఆడుతున్నాడు. అతను ఇండివిడ్యువల్‌గా ఇష్టం ఉన్నట్టు ఆడుతున్నాడని చెప్తది. నైనిక వచ్చేసి హీరో సీతకి ఇస్తుంది. సీత బాగా క్లాన్ చీఫ్‌గా బాగా చేసింది. ఎమోషనల్‌గా ఆమె కొద్దిగా ఎమోషనల్ అయినా గానీ ఎమోషనల్‌గా రాంగ్ డెసిషన్ తీసుకోకుండా మంచి డెసిషన్ తీసుకొని మాట్లాడుతుంది అని చెప్తది. మనకి ఆహ్, మనీకి ఏమో 0 ఇస్తది. ఎందుకంటే మణికంఠ టాస్క్‌లో సాక్రిఫైస్ చేశాడు. ఆ సాక్రిఫికేషన్ నాకు నచ్చలేదు. ఆ సాక్రిఫైస్ చేయడం వల్ల నేను 0 ఇస్తున్నాను అని జరుగుతుందనమాట. సాక్రిఫైస్ చేయడం నాకు నచ్చలేదు. అందుకే 0 ఇస్తున్నాను అని చెప్పి మనకు స్టాంప్ ఏస్తుంది. స్టాంప్ ఏసిన తర్వాత మళ్ళీ సేమ్ నాగార్జున గారు అట్లా సరిగుండు మణికంఠ ఎందుకు అది అని కొద్దిగా చెప్తారు మణికంఠకి. ప్రేరణ వచ్చేసి మళ్ళీ నబీల్‌కి కింగ్ ఇస్తది. నబీల్‌కి చాలా కింగ్ లక్షణాలున్నాయి. కాకపోతే కొంచెం లాస్ట్
బీబీ అడ్డా టాస్క్‌లో కొద్దిగా రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. అంతే తప్ప ఆహ్, నబీల్ గేమ్ బాగుంటది అని చెప్తుందనమాట. ఓకే. 0 వచ్చేసి నిఖిల్‌కిస్తది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళకు అపోజిట్‌గా మనము గేమ్ ఆడదామని జెప్పి నబీల్‌ని గేమ్ నుంచి తీసేశాడు మా టీమ్ నుంచి. రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. మాకు నచ్చలేదు అని వీళ్ళు నిఖిల్ గూడా ఈజీగా ఇన్‌ఫ్లుయెన్స్ అయితాడు. వేరే వాళ్ళు ఏది చెప్తే అంటే అప్పుడు నిఖిల్ నాగార్జున అంటాడనమాట. నువ్వు అక్కడొకటి, ఇక్కడొకటి చెప్తున్నావు. అట్లా చెప్పడం కరెక్ట్ కాదు అది ఇది" అంటే, "లేదు సార్ నేను మార్చుకుంటాను. అట్లా నేను మాక్సిమం చెప్పను. అట్లా ఏదన్నా ఉంటే మార్చుకుంటా" అని అట్లా లాస్ట్‌కు నిఖిల్‌ది అయిపోతుంది. ఫస్ట్ సోనియా వచ్చేసి పృథ్వీ హీరో అంటది. సేమ్ లాస్ట్ వీక్ టాస్క్‌లు బాగా ఆడాడు. అతనికి ఇంతకుముందు యాంగర్ ఉండే ఇప్పుడు చేంజ్ అయ్యాడు. ఇప్పుడు చాలా గేమ్‌లో కూడా బాగా ఎఫర్ట్‌గా ఆడుతున్నాడు. అంటే నాగార్జున కూడా గుడ్ అంటాడు. ఎవరిని జీరో చేస్తున్నావంటే మణికంఠ తప్పులు దొరకబడతాడు. నార్మల్‌గా మంచిగా క్లోజ్‌గా మాట్లాడినట్టు మాట్లాడినా తప్పులు దొరకబట్టి వాళ్ళ మీద ఏస్తాడు అని చెప్తాడనమాట. సీత వచ్చేసి సేమ్ నబీల్ మా టీమ్‌లో 3 గేమ్స్ బాగా ఆడాడు. అతనికి హ్యాండ్ ప్రాబ్లమ్ ఉన్నా గానీ లెఫ్ట్ హ్యాండ్‌తో సింగిల్‌గా చాలా సేపు కూడా ఉండి గ్రేట్ సార్ బాగా ఆడాడు. మా క్లాన్ నుంచి నబీల్ గేమ్స్ బాగా ఆడాడు అని చెప్తుంది. నిఖిల్‌కి 0 ఇస్తదనమాట. మాట మార్చాడు సార్. మాట మార్చాడంటే అప్పుడు మాట మార్చాడు సార్. మొన్న మా టీమ్ నుంచి నబీల్‌ని పంపించి రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఫస్ట్ ఒకలా చెప్పి తర్వాత ఒకలా చెప్పాడంటే, "సీతకి నువ్వంటే చాలా ఇష్టం నిఖిల్. సీతనే నిన్ను అట్లా చేసిందంటే నువ్వు అర్థం చేసుకో. ఇన్‌ఫ్లుయెన్స్ కాకుండా ఆడు" అది ఇది అంటే, "ఓకే సార్ ఆడతా సార్" అని చెప్తాడనమాట. ఇప్పుడు పృథ్వీ వచ్చేసి పృథ్వీ స్టార్ట్ అయితదనమాట. పృథ్వీ వచ్చేసి నబీల్‌కిస్తాడు. హీరో కిరీటం వచ్చేసి నబీల్‌కిస్తాడు పృథ్వీ. ఎందుకంటే బెలూన్ టాస్క్‌లో బాగా ఆడాడు. 3 అవర్స్ చాలా సేపు ఉన్నాడు. అంతకుముందు 2, 3 టాస్క్ ఆడినా గానీ బెలూన్ టాస్క్ బాగా ఆడాడు సార్. నాకు చాలా నచ్చింది. దానివల్ల ఇస్తున్నానని చెప్తే, ఓకే అంటే మణికంఠకు 0 ఇచ్చి చాలా అబద్ధాలు చెప్తాడు సార్. సెల్ఫ్ నామినేషన్ అని చెప్పి మొన్న మాకు అక్కడ వాళ్ళకు ప్రేరణకు నో అన్నాడు. అది అబద్ధం అంటే చాలా పెద్ద మాట అని బిగ్ బాస్ ఈ మన నాగార్జున గారంటే, అవును సార్ అబద్ధాలే చెప్తాడా అని జరుగుతుందన్నమాట. అబద్ధాలే చెప్తాడు సార్ అది ఇది అన్నాక ఓకే అని ఓకే అని మణికంఠ వచ్చేసి కొద్దిగా క్లాస్ పీకుతాడు నాగార్జున గారు. అప్పుడు మణికంఠ ఏమంటే నిఖిల్ సెల్ఫ్‌గా ఎళ్ళిపోతా అంటే నేను సెల్ఫ్‌గా ఎళ్తా అంటే నిఖిల్ ఉంటే స్ట్రాంగ్‌గా ఉంటది టీమ్ అని నేను ఎళ్దాం అనుకున్నాను సార్ అంటే నాగార్జున ఏమని అంటాడంటే, "నువ్వు ఇండివిడ్యువల్‌గా ఆడు ఎందుకట్లా చేస్తున్నావు? ఇండివిడ్యువల్‌గా మంచిగా ఆడు" అంటే నాకు అర్థం కావట్లేదు సార్. అంటే "నువ్వు అర్థం చేసుకోవాలమ్మా సోనియాకు నువ్వు నామినేషన్ టైమ్‌లో ఇద్దరిని చూస్తున్నావని ఎందుకన్నావు? అంటే అప్పుడు నువ్వు అడల్టరీ కామెడీ అన్నావు గదా! ఇప్పుడు నువ్వు అట్లా ఎందుకన్నావు?" అంటే, "సార్ నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఇద్దరి ఆటను చూస్తున్నావు అన్నాను. కావాలంటే నిఖిల్, పృథ్వీని గూడా అడగండి" అని చెప్తుందనమాట. ఇప్పుడు ప్రేరణ అంటుందన్నమాట. "వాళ్ళు అంతే సార్ ఒకళ్ళది ఒకళ్ళు కవర్ చేస్తారు తప్ప, తప్పు ఒప్పుకోరు. వాళ్ళ ఇష్టం" అంటే నాగార్జున చెప్తాడనమాట. "మీరు అట్లా ఎందుకు చేస్తున్నారు?" అట్లా అంటే, "లేదు సార్ కరెక్టే మేము మిస్టేక్ చేయలేదంటే, మీరు మీ ఆట చెడగొట్టుకుంది కాకుండా సోనియా ఆటను కూడా చెడగొడుతున్నారు మీరు. మీ ఇష్టం ఇగ మీ కర్మ" అన్నట్టు నాగార్జున గారు కూడా లైట్ తీసుకుంటారు. యష్మికి అడుగుతాడనమాట. "సార్ ఫస్ట్ నేను గూడా అట్లా ఆమె ఆట గురించే చెప్పిందని చెప్తా అనుకున్నాను. కానీ ఆమె అట్లా చెప్పలేదు. కావాలని చెప్పిందన్నట్టు" యష్మి గూడా చెప్తుందనమాట. "ఇప్పుడు చక్కగా మాట్లాడుతున్నావు. గేమ్ టైమ్‌లో ఎందుకట్లా అరుస్తావని" కామెడీ చేస్తాడు నాగార్జున గారు. ఆమె గూడా నవ్వుతది. ఆమె సోనియా అంటదనమాట, "నేను ఏ ఉద్దేశంతోని చెప్పలేదు. మామూలుగా నేను మామూలుగానే వాళ్ళ ఆటను చూస్తున్నావు. నా ఆటను చూడలేదని అది జరిగిపోతది. తర్వాత విష్ణుప్రియ అని పిలుస్తారు. నాగార్జున గారు సోనియాని కూర్చొని ఏమంటే విష్ణు లేసి, "సార్ నేను కళామ తల్లిని సార్. నేను ఏఎన్ఆర్ స్టూడియో నేను వచ్చేసి చెన్నైలో ఒక స్టూడియో ముందు పుట్టాను. నాకు ఆ స్టూడియో ముందు పుట్టాను కాబట్టి కలివరి నువ్వు పులిహోర, దద్దోజనం అని ఎవరిని అన్నావంటే నేను నిఖిల్ పృథ్వీని అన్నాను సార్. కామెడీగా అన్నాను" అంటాడనమాట. హీరో వచ్చేసి పృథ్వీ నా హీరో గాని నేను గేమ్ పరంగా చూసి నబీల్‌కి ఇస్తున్నాను. ఆయన గేమ్ బాగా ఆడాడు అని జరుగుతుంది. నేను 0 వచ్చేసి సోనియాకి ఇస్తున్నాను. సోనియా జర గేమ్ ఆడట్లేదు. ఎప్పుడూ అలుగుతది. నాకు సోనియా గేమ్ నచ్చలేదు అని జరుగుతుందనమాట. తర్వాత విష్ణుప్రియ బెట్టు, గాజులు అది ఇది అన్నావు ఎందుకన్నావు అంటే ఆహ్, వచ్చేసి విష్ణుప్రియ అడుగుతారనమాట నాగార్జున గారు. నేను జోక్‌గా అన్నాను సార్ అంటే, "ఎవరికన్నావు చెప్పంటే" "నిఖిల్‌కన్నా" అంటే, "అట్లా ఎందుకన్నావు సీరియస్‌గా ఆమె నవ్వుతే సీరియస్‌గా ఉండొచ్చు కదా! ఎందుకు నవ్వుతున్నావు" అని తిడితే
తిడితే అప్పుడు అట్లా అనొద్దు అది ఇది అంటే ఆమె ఓకే అంట. యష్మికి "నువ్వు ఎందుకు నలుగురు అబ్బాయిలు అన్నావు" అంటే, "నేను ఎవరిని కించపరచడానికి అనలేదు సార్. నేను సారీ ఎవరికన్నా మిస్టేక్ అట్లా అంటే అని మణికంఠకి సారీ నేను అట్లా అనలేదు. జస్ట్ వీక్ అన్నా అంతే" అని జరుగుతుందనమాట. మనీ నువ్వు స్టాండ్ తీసుకోవాలి ఎవరన్నా అట్లా ఎందుకుంటున్నావు అది ఇది అని మణికంఠ తిడతారు. తర్వాత సీత, సోనియా వాళ్ళు మనకి స్టాండ్ తీసుకోవాలి అది అంటే ఒకేసారి తీసుకుంటాను. తర్వాత సీత, సోనియా మధ్య గొడవ జరుగుతుందన్నమాట. సి ఆహ్, బ్రేక్ టైమ్‌లో సోనియా ఏమంటుందంటే, "మా నాగార్జున గారికి మా గురించి ఎందుకు మేము ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాం అది ఇది అని చెప్తున్నావు" అది ఇది అని అడిగితే, నేను నాగార్జున గారు నిఖిల్ అడగాలి నువ్వెందుకు అడుగుతున్నావు? అది ఇది అని వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతది కొద్దిసేపు. అంటే అప్పుడొచ్చేసి నాగార్జున గారొచ్చి ఈ చిన్న బ్రేక్‌లో మళ్ళీ గొడవ పడ్డారా పెద్ద గొడవ. నిఖిల్ నీ గురించి నువ్వు అడగలేవా? వాళ్ళెందుకు గొడవ పడుతున్నారంటే, అడుగుతాను సార్ అనంక సీత సార్ ఎప్పుడు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతాడు నిఖిలు. ఇప్పుడు నాకు క్లాన్ చీఫ్ సోనియానా, నిఖిల్ అర్థం కావట్లేదు. వీళ్ళెప్పుడు గొడవ పడతారని చెప్తుంది. చెప్పిన తర్వాత నిఖిల్ హీరో పృథ్వీకి ఇస్తాడు. సేమ్ ఆయన బాగా ఆడాడని. హీరో మనీ. మనీ ఎప్పుడూ ఆహ్, ఒకటే థాట్ మీద ఉండడు. ఫ్లిప్ అవుతాడంటే నువ్వు కూడా ఫ్లిప్ అవుతావు కదంటే నేను ఒక ఫ్లిప్ అయిన ఒక డెసిషన్ మీద ఉంటా. మనీ ఒక డెసిషన్ మీద ఉంటాడు అని నాగార్జున గారు చెప్తారు. తర్వాత నా తప్పు చెప్పరాదని ఫ్లిప్ అవుతున్నా సార్ అంటే, నాగార్జున గాడు అత్యంత బలవంతుడు. తన తప్పు తెలుసుకున్నవాడే అత్యంత బలవంతుడు అని జెప్తారు. అప్పుడు అన్నీ ఎక్కువ జీరోస్ మణికంఠకొచ్చాయి గాబట్టి అతను డేంజర్ జోన్‌లో ఉన్నాడు. నీకు లాస్ట్‌కి చెప్తా సండే టాస్క్‌లో అని జెప్తాడు. నబీల్ వచ్చేసి అతనికి విన్నర్‌గా ప్రకటిస్తారన్నమాట. తర్వాత ఎలిమినేషన్‌లో గూడా నబిల్ సేవ్ అయితాడు. నబిల్ సేవ్ అయిన తర్వాత మనకొచ్చేసి ఎలిమినేషన్‌లో గూడా నబిల్ సేవ్ అయితాడు. ఈ రోజుకైతే నబిల్ ఫోమ్ టాస్క్‌లో అన్నమాట. ట్రేలో వాళ్ళు ఫోమ్ తెచ్చి పెడితే అందులో నబిల్ సేవ్ అయితాడు. నబిల్ సేవ్ అయిన తర్వాత అతనికి కబాబ్ ఇస్తారనమాట బిగ్ బాస్. కబాబ్ ఇస్తే నిఖిల్ ద్వారా నిఖిల్‌తోని లోపలికెళ్ళి తెప్పించి నిన్ను డిస్టర్బ్ చేశాడు కదా నైటు. ఇప్పుడు